హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కైలా బాబీ ఇద్దరూ కూడా బాబీ వాళ్ళ అమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక చెరోవైపు వెళ్ళి వెతుకుతూ ఉంటే ఇంతలోనే కైలాకి స్వర బాబీని వెతుకుతూ కనిపిస్తుంది. స్వరాన్ని చూడగానే కైలాకి ఒక విషయం గుర్తొస్తుంది. బాబీ చెప్పిన పోలికలు స్వరాలో ఉండేసరికే ఈ మేడం ఆ బాబీగాడోళ్ళ అమ్మే అయి ఉంటుంది అని స్వర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మేడం మేడం అని స్వరాన్ని పిలుస్తుంది. ఇక కైలా అక్కడికి రావడం చూసి స్వర, ఏంటమ్మా నువ్వు నిన్న నాకు చెప్పుకి పక్క పిరిసి పెట్టించిన అమ్మాయి కదా అని అంటే, అప్పుడు కైలా, అవును మేడం, మీరిప్పుడు మీ కొడుకు కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు అని అంటుంది. కైలా అలా చెప్పేసరికి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునమ్మా, నీకెలా తెలుసు నేను నా బిడ్డ కోసం వెతుకుతున్నానని అని స్వర అంటుంది. అప్పుడు కైలా, ఏంటో నాకు అన్నీ అట్టా తెలిసిపోతాయి అని కైలా చెప్పగానే ఇక స్వర, చెప్పమ్మా, నా బిడ్డ ఎక్కడున్నాడు, వాడి కోసం నేను కళ్ళు కాయలు కాచేలా వెతుకుతున్నాను, నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళు అని స్వర బాధపడుతుంది. అప్పుడు కైలా, సరే మేడం, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అని అంటుంది. లేదమ్మా, నేను కూడా నీతో పాటే వస్తాను అని స్వర చెప్పగానే, వద్దు మేడం, మేమిద్దరం మీకోసం వెతికి ఇద్దరం ఇదే చోట కలుసుకోవాలి అని అనుకున్నాం, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అని కైలా బాబీ కోసం వెళ్తుంది. ఇక బాబీ కోసం వెతుకుతూ ఉంటే బాబీ ఒక చోట కనిపిస్తాడు. రేయ్ బాబీగా, మీ అమ్మ కనిపించిందిరా అని చెప్పగానే బాబీ చాలా సంతోషపడతాడు. ఏంటి కైలా నువ్వు చెప్పేది, మా అమ్మ కనిపించిందా అని అంటే, అవునరా అక్కడుంది పద అని బాబీ కైలా ఇద్దరూ కూడా స్వర దగ్గరికి వస్తూ ఉంటారు. స్వర మాత్రం బాబీ కోసమే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక కైలా బాబీ ఇద్దరూ స్వర దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలోనే బాబీ స్వరాన్ని చూస్తాడు. స్వరాన్ని చూడగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే కైలా చెయ్యి పట్టుకొని దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అది చూసి కైలాకి ఏమీ అర్థం కాదు. ఏంట్రా బాబీ, మీ అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి లాక్కొచ్చావేంటి అని అంటుంది. అప్పుడు బాబీ, ఆవిడ మా అమ్మ కాదు కైలా, ఆ అమ్మాయి మేడం అని అంటుంది. అది విని కైలా, అమ్మాయి మేడం ఏంట్రా అని అంటే, ఆవిడ మా టీచర్, అంతేకాదు చీటర్, ఇప్పుడు నన్ను చూసిందంటే మా నాన్నకి ఫోన్ చేసి చెప్పి నన్ను మా నాన్నకి అప్పగిస్తుంది, వద్దు మనం పారిపోదాం అని చెప్పగానే కైలా కూడా అలాగా పదరా అయితే అని ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. మరో పక్క స్వర కైలా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి బాబీని తీసుకొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళింది, ఇంతసేపటికి రాలేదు అంటే ఆ అమ్మాయి నన్ను ఆట పట్టించడానికే ఇలా చేస్తుంది, లేకపోతే ఇంకా బాబీని తీసుకురాకపోవడం ఏంటి, ఏంటో ఆ దేవుడితో సహా అందరూ నాతో ఆడుకుంటున్నారు, ఎలాగైనా బాబీని అభి కంటే ముందు నేనే కనిపెట్టాలి, లేకపోతే అభి బాబీని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతాడు, బాబీని నాకు శాశ్వతంగా దూరం చేస్తాడు అని స్వర బాధపడుతూ మళ్ళీ బాబీని వెతకడానికి వెళ్తూ ఉంటుంది. మరో పక్క ఇక కైలా బాబీ ఇద్దరూ కూడా రోషిని ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడే కైలా, రే బాబీ, మీ అమ్మ వాళ్ళ ఇల్లు గోకుల్ థియేటర్ దగ్గర అని చెప్పావు కదా, పద వెళ్దాం అని అంటే, అప్పుడు బాబీ ఎక్కడుంటుంది అని అడుగుతుంది. ఇలా నడుచుకుంటూ వెళ్దాం, అదే వస్తుంది అని కైలా చెప్తుంది. బాబీ కైలా ఇద్దరూ కూడా రోషిని ఇంటికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు వస్తూ ఉంటే అప్పుడే రోషిని ఇంటి నుండి నళిని కారులో ఎక్కడికో వెళ్ళాలని బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే స్వర కూడా ఆటోలో రోషిని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది. స్వర అక్కడికి వచ్చేసరికి నళిని కారు ఎక్కబోతూ ఉంటే స్వర కోపంగా ఆగండి అని గట్టిగా అరుస్తుంది. స్వర అక్కడికి రావడం చూసి నళిని షాక్ అయిపోయి ఆగిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మరో పక్క బాబీ కైలాలు అటుగా వస్తూ ఉంటారు. అప్పుడే ఇక స్వర నళిని దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు నీ కూతురు కలిసి నాటకాలు ఆడుతున్నారా, నా కొడుకుని నాకు అప్పగిస్తానని చెప్పి
నువ్వు కూడా నీ కూతురుతో చేయి కలిపి నా కొడుకుని నాకు కాకుండా చేస్తున్నారా అని అంటుంది. అది విని నళిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి స్వర, ఏమంటున్నావు నువ్వు అని అంటే, నేను నిజమే మాట్లాడుతున్నానండి. మీరు మీ కూతురు కలిసి నా కొడుకుని నా నుండి దూరం చేశారు. చెప్పండి, మర్యాదగా నీ కూతురు ఎక్కడుందో చెప్పండి. నీ కూతురు దగ్గరే నా కొడుకు కూడా ఉండుంటాడు అని చెప్పి స్వర మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే కైలా బాబీలు కూడా అక్కడికి వస్తారు. దూరంగా స్వర నళిని మాట్లాడుకోవడం చూసి ఇక బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కైలా, ఏంట్రా బాబీ అట్టా చూస్తున్నావేంటి అని అంటే, అప్పుడు బాబీ, కైలా ఇదే మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అని చెప్పగానే కైలా షాక్ అయిపోతుంది. ఏంట్రా నిజమా, ఇంత పెద్ద ఇల్లుందా మీకు అని అంటుంది. అప్పుడు బాబీ, అవును కైలా అని చెప్తూ ఉంటే, మరి ఇంకా చూస్తావేంట్రా, పద లోపలికి వెళ్దాం అని అంటుంది. అప్పుడు బాబీ, వద్దు కైలా, అదిగో బయట చూడు, అమ్మాయి మేడం మా అమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళ అమ్మ కూడా అంత మంచిది కాదు, అమ్మాయి మేడంతో చేతులు కలుపుతుంది. ఇప్పుడు నన్ను కానీ వాళ్ళిద్దరూ చూస్తే నన్ను మా నాన్నకి అప్పగిస్తారు. నీకు తెలుసు కదా మా నాన్న నన్ను చంపాలని చూస్తున్నాడని అని చెప్పగానే కైలా కూడా షాక్ అయిపోతుంది. అవునరా డాషు, నేను ఆ విషయమే మర్చిపోయాను. ఏంట్రా మీ వాళ్ళంతా కూడా తేడాగా ఉన్నారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. నువ్వు కానీ ఆ అమ్మాయి మేడనుకో మీ అమ్మ వాళ్ళ అమ్మకో కనిపిస్తే చాలా ప్రమాదం అని చెప్పి బాబీ కైలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మరో పక్క స్వర నళినిని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి, మీ కూతురు ఎక్కడ ఉంది, నా కొడుకుని ఎక్కడ దాచిపెట్టారు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు నళిని, ఏంటి స్వర, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పాను కదా నీ కొడుకుని నీకు అప్పగిస్తానని. నా మాట నేను నిలబెట్టుకుంటాను. ఖచ్చితంగా నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిస్తే నీ కొడుకుని నీకు అప్పగించేదాన్ని కదా అని నళిని అంటుంది. అది విని స్వర, లేదు మీరు అబద్ధం చెప్తున్నారు. మీ కూతురు మీద ఉన్న ప్రేమతో నా కొడుకుని నాకు కానివ్వకుండా చేయాలని చూస్తున్నారు. నేను నమ్మను అని స్వర అంటుంది. అప్పుడు నళిని, చూడు స్వర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నా కూతురు చక్కగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ ఎవరికో పుట్టిన బిడ్డని తన బిడ్డగా సాదుకుంటాను అంటే నేను ఎలా ఊరుకుంటాను? అది నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు. ఎప్పటికైనా నీ కొడుకుని నీకు అప్పగిస్తాను. నా కూతురికి బుద్ధి చెప్పైనా సరే అని నళిని అంటుంది. అది విని స్వర, మీ మాటలు నమ్మొచ్చా అని అంటే, అప్పుడు స్వర, చూడు స్వర, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని అంటుంది. ఇక స్వర, అయితే చెప్పండి, మీ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆ విషయమైనా చెప్పండి అని స్వర అడుగుతుంది. ఇక నళిని ఆలోచించి, ఇప్పుడే రోషినికి యాక్సిడెంట్ అయిందని, తను హాస్పిటల్లో ఉంది అని స్వరకి చెప్పొద్దు. ఎందుకంటే బాబు ఎక్కడున్నాడో ఇప్పుడు రోషినికి కూడా తెలీదు. ఇక స్వర రోషినిని ఇంకా నిలదీసి అవమానిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు అని ఇక వెంటనే, చూడు స్వర, ఇప్పుడు రోషిని ఎక్కడ ఉందో నాకు కూడా తెలీదు అని అంటుంది. అప్పుడు స్వర, లేదు మీకు తెలుసు, మీరు అబద్ధం చెప్తున్నారు. చెప్పండి, రోషిని ఎక్కడ ఉందో నేనే వెళ్ళి తేల్చుకుంటాను అని స్వర అంటుంది. ఇక నళిని, చూడు స్వర, నేను నీకు మాట ఇచ్చాను కదా నీ కొడుకు నీకు అప్పగిస్తానని, మళ్ళీ ఎందుకు ఈ గొడవ అని చెప్పి నళిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నళిని మాటలను బట్టి స్వరకి ఒక విషయం అర్థమవుతుంది. ఈవిడ నా దగ్గర ఏదో దాస్తుంది. ఇంత హడావిడిగా వెళ్తుంది అంటే ఖచ్చితంగా రోషిని దగ్గరికే అయ్యి ఉంటుంది అని ఇక స్వర కూడా నళిని కార్నే ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక నళిని రోషిని ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది. నళిని హాస్పిటల్లోకి వెళ్ళడం చూసి స్వర ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఈవిడ హాస్పిటల్కి వచ్చింది, హాస్పిటల్లో ఎవరుండుంటారు అని అనుకుంటూ నళిని వెనకాలే నడుచుకుంటూ ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక నళిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోషిని గురించి అడుగుతూ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు మా అమ్మాయికి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు డాక్టర్, తను ఇప్పుడు కోమాలో ఉంది. తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకపోయినా కూడా తను ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేమండి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇక అది విని స్వర అయితే షాక్ అయిపోతుంది. అదేంటి, రోషిని కోమాలోకి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. నళిని కూడా డాక్టర్తో, ప్లీజ్ డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు,
ఎంతమంది స్పెషలిస్టులైనా పిలిపించండి, నా కూతురు మళ్ళీ మామూలు మనిషి కావాలి అని నళిని డాక్టర్ని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ కూడా మా ప్రయత్నం మేము చేస్తామమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నళిని ఒక చోట కూర్చొని రోషిని గురించే ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న స్వరాకి లేదు, ఏదో జరిగింది, రోషినికి ఏమైంది, రోషినితో నా కొడుకు ఉండాలి కదా, వాడెక్కడున్నాడు అని చెప్పి స్వర కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నర్సు నళిని దగ్గరికి వచ్చి, మేడం మీరు పేషెంట్ కోసం ఈ మెడిసిన్ తీసుకురండి అని ఒక స్లిప్ ఇచ్చి వెళ్తుంది. నళిని మెడిసిన్ తేవడం కోసం మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడే స్వర రోషిని చూడడానికి ఐసీయూ దగ్గరికి వస్తుంది. ఇక ఐసీయూ లోపలికి చూసేసరికి రోషిని స్పృహ లేకుండా గాయాలతో పడిపోయి ఉంటుంది. అది చూసి స్వర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదేంటి, రోషినికి ఏం జరిగింది అని కంగారు పడుతూ వెంటనే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే ఇక రోషిని అయితే స్పృహ లేకుండా ఉంటుంది. స్వర, రోషిని కళ్ళు తెరువు, రోషిని నా కొడుకు ఎక్కడున్నాడు, అసలు నీకేమైంది అని అడుగుతూ ఉంటుంది. కానీ రోషిని మాత్రం స్పృహలోకి రాదు. ఇక అలా ఏడుస్తూ ఉంటే ఇంతలోనే రోషినికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది. రోషిని కళ్ళు తెరిచేసరికి స్వర కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రోషిని స్వరాన్ని చూసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది. రోషిని కళ్ళు తెరవడం చూసి స్వర అయితే చాలా సంతోషపడుతుంది. ఇక స్వర, రోషిని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే రోషిని మాత్రం, స్వర బాబీ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి రోషిని, ఆ ప్రశ్న నేను అడగాలి కదా, బాబీ ఎక్కడున్నాడు, అసలు నీకేమైంది అని అడుగుతుంది. అప్పుడు రోషిని జరిగిన విషయం మొత్తం కూడా స్వరతో చెప్తూ ఉంటుంది. నన్ను బాబీని చంపడానికి రౌడీలని పెట్టారు స్వర, బాబీని కాపాడబోతే నాకు కత్తిపోటు తగిలి నేను అక్కడ పడిపోయాను, బాబీని మాత్రం తప్పించగలిగాను అని రోషిని చెప్తుంది. అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎవరు రోషిని, ఎవరు మీ మీద హత్యాయత్నం చేయించింది, ఎవరు చంపాలనుకున్నారు అని అంటే అప్పుడు రోషిని, స్వర చంపాలనుకున్నది వేరైతే ఆ రౌడీ మా ముందు చెప్పిన పేరు వేరు అని అంటుంది. అది విని స్వర షాక్ అయిపోతుంది. ఏంటి రోషిని ఏమంటున్నావు అని అంటే అప్పుడు రోషిని, అవును స్వర, మమ్మల్ని చంపడానికి రౌడీలకి డబ్బులు ఇచ్చింది మాత్రం ఝాన్సీ, కానీ మమ్మల్ని చంపాలని చూసింది అభియే అని ఆ ఝాన్సీ క్రియేట్ చేయాలని చూసింది అని చెప్పగానే స్వర షాక్ అయిపోతుంది. ఏంటి రోషిని ఏమంటున్నావు అని అంటే అప్పుడు రోషిని చెప్తూ ఉంటుంది, అవును స్వర, రౌడీ బాబీని చంపబోతూ ఉంటే నేను అడ్డుపడ్డాను. ఇక ఆ రౌడీ నన్ను కత్తితో పొడి చేసి బాబీ పారిపోతూ ఉంటే అప్పుడు ఆ రౌడీ, రే మీ అమ్మని నిన్ను చంపమని మీ నాన్నే నాకు డబ్బిచ్చారా అని అన్నాడు. ఆ మాట విని నేను నిజంగానే అభినే మమ్మల్ని చంపించాలని చూశాడేమో అనుకున్నాం. నేను అక్కడ పడిపోగానే ఆ రౌడీ నేను చనిపోయాను అనుకొని ఝాన్సీకి ఫోన్ చేసి మాట్లాడారు. చెప్పండి ఝాన్సీ మేడం, ఇక్కడ మీరు చెప్పినట్టే చేశాను, కాకపోతే ఆ రోషిని అయితే చచ్చిపోయింది కానీ ఆ బాబీగాడు తప్పించుకున్నాడు అని ఇక రౌడీ ఫోన్లో మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా రోషిని వింటుంది. ఇక అప్పుడే రోషినికి అర్థమైపోతుంది ఝాన్సీయే నన్ను బాబీని చంపించాలని చూసింది అని ఇక రోషిని స్వరతో అన్ని నిజాలు చెప్పేసరికి స్వర అయితే షాక్ అయిపోతుంది. ఇక ఝాన్సీ మీద పట్టరాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంగా అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఝాన్సీ ఇంటికే వస్తుంది. ఇక హాల్లోకి వచ్చి, రే ఝాన్సీ బయటికి రావే అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ పిలుపులు విని ఝాన్సీ అభి అయితే హాల్లోకి వచ్చి చూస్తారు. వాళ్ళక్కడికి వచ్చేసరికి స్వర కోపంగా అక్కడే చూస్తూ ఉంటుంది. స్వర అక్కడికి రావడం చూసి ఝాన్సీ అభి షాక్ అయిపోతారు. ఇక ఝాన్సీ ఇదేంటి ఈ స్వర ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అభి కూడా స్వరాన్ని చూసి, ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నావు అని అంటాడు. అప్పుడు స్వర, చూడండి నేను మీతో మాట్లాడడానికి రాలేదు, ఇదిగో దీంతో తేల్చుకోవడానికి వచ్చాను అని అంటుంది. స్వర అలా అనేసరికి ఝాన్సీ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అని అంటుంది.
ఏం చేసావా? నా కొడుకుని చంపించాలని చూసావు. పాపం, నువ్వు చేసిన పాపానికి రోషిని అక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంది. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు అని స్వర అంటూ ఉంటే ఝాన్సీ అభి షాక్ అయిపోతారు. ఇక ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను రోషినిని చంపించాలనుకోవడం ఏంటి అని అంటే స్వరాకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంగా ఝాన్సీ చంప పగలగొడుతుంది. అది చూసి అభి ఝాన్సీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అభి స్వర అని గట్టిగా అరిస్తే, మీరు ఆగండి, దీన్ని మీ పక్కన పెట్టుకుని ఇంకా దీని నిజ స్వరూపం మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇదే మిమ్మల్ని సొంతం చేసుకోవడం కోసం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం బాబీని మీ జీవితం నుండి తప్పించాలని చూసింది. అందుకోసం కిరాయి రౌడీలను పెట్టించి రోషినిని బాబీని చంపాలని చూసింది అని చెప్పగానే ఇక ఝాన్సీ అభి షాక్ అయిపోతారు. ఇక ఝాన్సీ, ఇదేంటి, దీనికి ఈ విషయాలన్నీ ఎలా తెలిసిపోయాయి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇవన్నీ ఎవరు చెప్పారు అని అంటే అప్పుడు ఇక స్వర, ఎవరో కాదే, రోషినియే నాతో చెప్పింది అని చెప్తుంది. అది విని ఝాన్సీ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ విధంగా ఝాన్సీ నిజస్వరూపం తెలుసుకొని స్వర ఝాన్సీ చంప పగలగొట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.